ఈ నెల ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే పరిశుద్ధమైన చిగురు పుట్టును. పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఆత్మీయతలో ప్రారంభ దశలో యేసుక్రీస్తు ప్రభుని నమ్మినప్పుడు ప్రారంభ దశలో నా ఆత్మీయ స్థితి ఎలా ఉండేదంటే ఒక ఉజ్జీవం కలిగిన స్థితిగా ఉండేది. ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండేవాళ్ళం, ఎల్లప్పుడూ వాక్యం ధ్యానించే వారిగా ఉండేవాళ్ళం. ప్రతి ఆదివారం మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం, ప్రతి వారపు కూడికలలో పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం గమనిస్తే మీకు ఒక ప్రశ్న వేసుకొని మీరే సమాధానం చెప్పుకోండి అన్నప్పుడు అందరం కూడా తలదించుకునే పరిస్థితి ఏంది అనంటే, ప్రారంభంలో మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఇప్పుడు మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, వృద్ధి పొందిందా లేకుంటే కిందికి పడిపోయిన స్థితిలో ఉందా? మీరే ప్రశ్న వేసుకొని మీరే సమాధానం చెప్పుకో. ప్రారంభంలో ఎన్ని గంటలకు వచ్చేవాళ్ళు మందిరానికి, ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తూ ఉన్నాం? ప్రారంభంలో ఎట్లా ఆసక్తి కలిగి పరిగెత్తేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా పరిగెత్తుతూ ఉన్నాం? ప్రారంభంలో రక్షింపబడిన తర్వాత బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రార్థనలో దేవుని సన్నిధానంలో ఎన్ని గంటలు గడిపేవాళ్ళము, ఎంతసేపులు వాక్యం చదివేవాళ్ళము, ఆత్మీయ స్థితిలో ఉన్న వారితో స్నేహం చేయాలని, ఆత్మీయ స్థితిలో ఉన్న వారితో వాళ్ళతో మాట్లాడితే చాలని వాళ్ళతో స్నేహం చేసి పరిగెత్తితే నీ పాదాలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్న వారితో స్నేహం చేస్తున్నాయి? ఏ స్థితిలో ఉన్న వారి దగ్గరికి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్తూ సమయం గడుపుతూ ఉన్నావు? సంఘములో జరుగుతున్న కూడికలకు రాకుండా నువ్వు ఇష్టానుసారంగా టైంపాస్ చేస్తున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? లేవా? ఉన్నాయి, ఉన్నాయి. అందుకనే ప్రభు ఈ అంత్య దినములలో యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేశంలో జరుగుతున్న, ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నీ మనం గమనిస్తే ఆయన రాకడకు సమీపంగా, ఆయనకు రాకడ సమీపానికి సూచనలు జరుగుతూ ఉన్నాయి. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ఈ అంత్య దినములలో ఈ అపాయకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ మొద్దు అంటే ఇక్కడ నీవు నేనే. మొద్దు అంటే ఎవరు? నీవు నేనే. ఈ మొద్దు మళ్ళా ఎలాగైతుందంటే ఎండిపోయిన స్థితిగతుల మధ్యలో, నరికివేయబడిన స్థితిగతుల మధ్యలో ఉన్న నా ఆత్మీయ జీవితము తిరిగి చిగిరింపబడుతుందంట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా.